మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదనతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకోగలిగారు, ఆలోచనలో పడవేయగలిగారు అని చెప్పుకోవాలి. అమరావతికి చట్టబద్ధత లభించింది అన్నటువంటి కూటమి ఆనందం ఆవిరయింది. అసలు ఆ విషయం గురించి పెద్దగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనిపించడం లేదు అంటున్నారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కేంద్రంగా వాద వివాదాలు నడుస్తున్నాయి. ప్రతికూలం అనుకూలం అన్నటువంటి మంచి చెడులు మాట్లాడుకునేటటువంటి విధంగా సాగుతుంది. కానీ రాజధాని అమరావతి పనికి రాదని మరోసారి వైఎస్ జగన్ తేల్చి చెప్పగలిగారు ఈ రూపంలో అనేటటువంటి తేటతెలం అవుతుంది. ఇదే సందర్భంలో ఆయన కొత్త ప్రతిపాదన తెరపైకి ఇది తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలని సరికొత్త డిమాండ్ తీసుకొచ్చారు. ఇదైతేనే ఏపీకి గ్రోత్ ఇంజిన్ అవుతుందని ఆయన గణాంకాలు ద్వారా వివరించారు కూడా. మరి ఈ నేపథ్యంలో మావిగన్ ఫ్లెక్సీలు జాతీయ రహదారిలో పెద్ద ఎత్తున కనిపించడం, దీంతో మావిగన్ గురించే ముఖ్యంగా ఆ ప్రాంత వాసులు పెద్ద ఎత్తున చర్చించుకునేటటువంటి పరిస్థితి. మరి అసలు జగన్ మనసులో మావిగన్ మాస్టర్ ప్లాన్ ఏంటి అనే చర్చ సాగుతుంది. ఇప్పుడు ఈ విషయంలో చాలా స్పష్టతతో జగన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఒకవేళ వైసీపీ అధికారంలోనికి వస్తే రాజధానిగా అమరావతి ఉంటుందా అనే చర్చ కూడా వస్తుంది ఇప్పుడు. అయితే అలాంటిది ఉండకపోవచ్చు, ఈ వైసీపీ ముఖ్య నాయకులు చెబుతున్నారు ఉండకపోవచ్చని. మావిగన్ తెరపైకి వచ్చిన ఈ సమయంలో బాపట్ల సభలో సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు గురించి మాట్లాడారు. అవన్నీ సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయన్నారు ఆయన. తాము చేస్తున్నటువంటిది కూడా అదే అని పరోక్షంగా జగన్ నినాదాన్ని సమర్థించినట్లయింది. మరి చంద్రబాబు గారి కామెంట్స్ వైసీపీలో మరింత జోష్ తెచ్చాయి. మరి దీంతో మావిగన్ మరింత దూకుడు ప్రదర్శించే దానిపైన అవకాశం ఉంది. మరి అందరూ అనుకుంటున్నట్టు అమరావతి రాజధాని పేరు మార్చే అవకాశం ఉందా అంటే, కూటమి సర్కార్ ప్రస్తుతం 29 గ్రామాల్లో తలపెట్టినటువంటి ఈ అభివృద్ధి గురించి వైఎస్ జగన్ అసలు పట్టించుకోరు. దానికదే అభివృద్ధి చెందితే ఆయన ఆహ్వానించడం మినహా చేసేది ఉండదు. దానిపై ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టేదంటూ ఉండకపోవచ్చు అంటున్నారు. ఇక జగన్ ప్రతిపాదన చేసిన మావిగన్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. 110 కిలోమీటర్ల రాజధాని కారిడార్ అభివృద్ధి పనులు చేపడతారు. మరి ప్రభుత్వ వైపు నుంచి కూడా 10% చేయూతనిస్తే చాలు, 90% అభివృద్ధి జరుగుతుందని జగన్ అంచనా. ఎందుకంటే జగన్ ప్రతిపాదించినటువంటి మావిగన్లో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి, ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏకంగా 4 కార్పొరేషన్లు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, అలాగే 60 లక్షలకు పైగా జనాభా ఉంది, పోర్టు ఉంది మచిలీపట్నంలో, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది, జాతీయ రహదారులు ఉన్నాయి, 2 రైల్వే జోన్లతో కూడినటువంటి సకల సౌకర్యాలు ఇప్పటికే ఆ 3 పట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంతకంటే ఒక 4 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇంతకంటే రాజధానికి కావాల్సింది ఇంకేముంటుంది సౌకర్యాలు అనేటటువంటి విధంగా వాదన మరి ఈ నేపథ్యంలో జగన్ ప్రతిపాదించినటువంటి మావిగన్ పైన మొదట్లో వ్యతిరేకత వచ్చినా గత కొన్ని రోజుల నుంచి కూడా అందరినీ ఆలోచనలో పడేసాయి. తర్వాత దానికి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు రోజు రోజుకి కూడా. మరి చంద్రబాబు గారే చెబుతున్నట్టు జగన్ ప్రతిపాదన చేసినవన్నీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు ఏమీ లేని చోట కొత్త నగరాన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టి నిర్మించడం తలపెట్టారు. వైఎస్ జగన్ ఆలోచన దీనికి భిన్నంగా ఉందన్నటువంటిది తేటతెల్లం అయిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో. అసలే ఏపీ అప్పుల భారంతో తలడిల్లుతోంది. ఈ సమయంలో లక్షల కోట్లను రాజధాని పేరుతో కొత్త నగరం నిర్మించడం వృధా ప్రయాస అని జగన్ అభిప్రాయానికి మద్దతు ఇప్పుడు లభిస్తుంది. అందుకే ఆయన కొత్తగా ఆలోచించి ఒక ప్రతిపాదన జనం ముందు ఉంచారు. ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి 3 నగరాలను కలిపి అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు అంటున్నారు ఆయన. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రియల్టర్లు అలాగే వ్యక్తిగతంగా స్థలాలు కొనుగోలు చేయాలని భావించిన వారంతా ఈ జగన్ ప్రతిపాదన వైపు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. అమరావతి పైన క్రమంగా మోజు తగ్గుతూ జాతీయ కారిడార్పై దృష్టి సారిస్తున్నారు. ఇది బాగానే ఉంది అంటున్నారు. మరి బాబు గారి సామాజిక వర్గానికి కూడా చెందిన రియల్టర్లు, వ్యాపారులు సైతం మావిగన్ పైన ముందుకెళ్తున్నారు అన్నటువంటిది వైసీపీ నాయకులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి అందుకు తగ్గట్టు వ్యాపార కార్యకలాపాలు చేసుకునే ఆలోచన కనిపిస్తుంది. జగన్ ప్రతిపాదన తమకు లాభం చేకూరేటటువంటి విధంగా ఉంటుందంటున్నట్టుగా తెలుస్తుంది. మరి అమరావతిలో లక్షల కోట్లు వెచ్చించి సౌకర్యాలు కల్పించినా
10 లక్షల జనాభా కావడానికే ఎంతో కాలం పడుతుంది. అంతేకాకుండా ఈ వేసవికాలం గడిస్తే మళ్ళీ అక్కడ పనులు జరగడానికి మరలా తిరిగి వేసవికాలం వచ్చేటటువంటి వరకు కూడా ఆగాలి. అలాంటప్పుడు ఇక కూటమి ప్రభుత్వం తమ 3 ఏళ్ల కాలంలో సహా అయితే పర్మనెంట్ అసెంబ్లీ సచివాలయం నిర్మాణాల వరకు పూర్తి చేస్తే గొప్పే అంటున్నారు. మరోవైపు అమరావతిలో ఖర్చు చేసే నిధుల్లో 10% మావిగన్లో పెడితే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలకు ధీటుగా అభివృద్ధి పొందే అవకాశం ఉంది అన్న జగన్ మాటలు ప్రాధాన్యత ఇప్పుడు సంతరించుకుంది. అందులోనూ జగన్ అంటే చేస్తాడు, విశ్వసనీయత ఎలాగూ ఉంది అన్నటువంటిది ప్రజల్లో ఉంది. మరి తమ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా రాజధాని అంశంలో జగన్ వ్యవహరించడం వల్లే వ్యతిరేకించామని, అంతకు మించి చంద్రబాబుపై ప్రత్యేక ప్రేమ ఏమీ లేదనే వాళ్ళు లేకపోలేదు. ఇప్పుడు జగన్ను మంచి నిర్ణయంతో ముందుకు వచ్చారు. మరి అందరికీ ప్రయోజనం కలిగిస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తారనేటటువంటి మాట ముఖ్యంగా చంద్రబాబు గారి సామాజిక వర్గీయుల నుంచి కూడా వస్తుంది. మరి ఆర్థిక ప్రయోజనాల తర్వాతే ఏ కులమైనా, మతమైనా, ఇంకేదైనా. అయితే సిఆర్డీఏ పరిధిలోనే జగన్ చెబుతున్న నగరాలు ఉన్నాయని చంద్రబాబు గారు చెబుతున్న నేపథ్యంలో మళ్ళీ పేరు మార్పు లాంటి వివాదాలకు వెళ్ళొద్దు అన్నటువంటిది జనం కోరుకుంటున్నారు. అంటే రాజధాని పేరు మార్పు ఉండకూడదని. అదొక్కటి పక్కన పెట్టి మావిగన్ ప్రతిపాదనపై ముందుకెళితే ఎలాంటి ఇబ్బంది లేదంటున్నటువంటి వారి సంఖ్య రోజుకు క్రమక్రమంగా పెరుగుతుంది. జగన్ గారికి మద్దతు పెరుగుతుంది. రానున్న రోజుల్లో ఏమవుతుందో మరి చూడాలి. నమస్తే.